ఆగస్టు 1వ తారీఖు 2023 మన అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు GOMS నంబర్ 73 ఇది లాస్ట్ బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే వచ్చింది. దిగిపోయే ముందర డిసెంబర్లో దిగిపోయారు, ఆగస్టులో ఈ జీవో వచ్చింది. ఈ జీవో ప్రకారం 0.6228 హెక్టార్స్ అంటే దాదాపు 1 ఎకరా 23 గుంటల భూమిని గ్రేడ్ స్టేజ్ 2 ఫైనల్ అప్రూవల్ అని కూడా దీంట్లో రాసింది. స్టేజ్ 2 ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో స్టేజ్ 2 అంటే ఫైనల్ అప్రూవల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇచ్చింది. ఇవన్నీ జరిగినాకనే ఇది దాదాపు. ఇకపోతే ఇవన్నీ ఒక ఎత్తు, ఇదంతా కూడా స్టేజ్ వైజ్ కొన్ని దాదాపు 2015 నుంచి. మరి నిన్న మొన్న పత్రికల్లో ఏం చెప్తున్నారంటే లేదు 2009లోనే జరిగిందన్నారు. అది మాకు తెలియదు. ఒకవేళ 2009లో కూడా జరిగితే ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా ఉండుంటే, అమ్మా నువ్వు ఆ రోజు కూడా నువ్వు ఇక్కడ శాసనసభ్యురాలివే, మర్చిపోకు. ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నాం మనం అనుకుంటే, మరి నువ్వు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజల ప్లేస్లో మనకు ఇబ్బంది కలిగే విషయంలో మరి నువ్వు రోజు శాసనసభ్యురాలిగా విఫలమైనట్ట, ఆ రోజు మంత్రిగా విఫలమైనట్ట నేను ఈరోజు సూటిగా అడుగుతున్నాను. ఏ విధంగా చూసినా తప్పు నీదిక్కే చూపిస్తుంది. ఎమ్మెల్యే గారు, మీరు దీనిపై రాద్ధాంతం చేసి ఈరోజు నర్సాపూర్లో ధర్నాలు చేసో, ప్రజలను రెచ్చగొట్టో, గుమ్మడిదల్లో ప్రజలను రెచ్చగొట్టో నువ్వు రాజకీయ పబ్బం గడుపుకుంటావంటే ఈ ప్రజలు క్షమించారు. కాబట్టి ఒక్కడే చెప్తున్నాం, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తప్పిదం ఏమి లేదు. పూర్తిగా ఎన్నో పర్మిషన్లు ఎన్నో కాలాల మరి వేచి చూసిన తర్వాత, ఎన్నో రకాల ప్రొసీజర్స్ తర్వాత ఈ డంప్ యార్డ్ ఇక్కడ నిర్మాణానికి మీరు చేసినటువంటి కార్యక్రమం బహిరంగంగా మీ కేటీఆర్ గారే, మీ మినిస్టర్ గారే, మరి ఈరోజు అప్పుడు మాజీ మినిస్టర్ ఆయననే చెప్పిండు. కాబట్టి ఈ తప్పులు మా వైపు చూపిస్తే ఎవరు ఒప్పుకునేది లేదు. ప్రాంతానికి నష్టం జరుగుతుందంటే ముందుండి పోరాడేది కాంగ్రెస్ పార్టీ అనేది గుర్తుపెట్టుకో. మేము అధికార పార్టీలోకి వచ్చినాక కూడా ఇక్కడ ప్రాంత సమస్యల మీద నీకంటే పోటీగా మేము ఈరోజు ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాం. కానీ కేవలం నీ రాజకీయం అంతా రాజకీయ లబ్ధి కొరకు జరుగుతున్నది. ఏ స్టేజ్ మీద చూసినా నీకు రాజకీయ కాంక్ష కనబడుతున్నది. నాకే పేరు రావాలనే ఒక రకమైన నీకు ఈ ఆలోచన వస్తున్నది. కాదు, నీకు పేరు రావాలంటే ప్రజలకు మంచి చేస్తే పేరు వస్తుంది. స్టేజీల మీద కొట్లాడితే నీకు పేరు రాదు. లేకపోతే హడావిడిగా రాజకీయంగా ఉపన్యాసాలు ఇస్తే నీకు పేరు రాదు. నిజమైన ఆలోచనతో పనిచేయి, అప్పుడే నీకు పేరు వస్తుంది. కానీ కేవలం రాజకీయ లబ్ధి కొరకు ప్రజల్లో రెచ్చగొట్టి విద్వేషాలు రెచ్చగొట్టి చేసే నీకు పేరు రాదన్నది గుర్తుపెట్టుకో. ఒకసారి గుర్తు చేసుకో, గోమారంలో మరి సబ్ స్టేషన్, అంత పెద్ద సబ్ స్టేషన్ వచ్చినప్పుడు మరి ఆ రోజు ఎంతమందికి